అందరికీ నమస్కారం అండి. భూప్రపంచంలో ఆత్మలింగం గల ఏకైక శైవక్షేత్రము గోకర్ణాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. గోకర్ణంలో ఉన్న శివుణ్ణి మహాబలేశ్వరుడు అని పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రము ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉంది. ఒకప్పుడు ఈ భూగోళమంతా జలమయమై ఉన్నదట. అప్పుడు బ్రహ్మ సృష్టి కార్యం చేయమని రుద్రుణ్ణి ఆదేశించాడు. మహాశివుడు పాతాళానికి వెళ్ళి సృష్టి ఎలా చేయాలో ఆలోచిస్తూ సుదీర్ఘకాలం తపం చేశాడు. ఎంతకాలమైనా మానవ సృష్టి జరగనందుకు బ్రహ్మ ఏం జరిగిందో అని విచారించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు సూక్ష్మరూపం ధరించి భూమిపైకి వచ్చాడు. అయితే ఆ సమయానికి భూదేవి గోరూపం ధరించి ఉన్నందున అట్టి గోవు కర్ణము నుంచి శివుడు బయటికి రావాల్సి వచ్చింది. భూమాత ఈ విషయం గమనించి ఆందోళన పడసాగింది. అప్పుడు పరమశివుడు ఇక మీదట ఈ ప్రాంతము గోకర్ణం అని పేరున ప్రసిద్ధి చెందుతుందని సెలవిచ్చాడు. అందుకే గోకర్ణంలోని శివాలయంలో శివలింగము పానపట్టంపై లేకుండా దాని లోపల గోవు చెవి ఆకారంలో ఉంది. తలపురాణం విషయానికి వచ్చినట్లయితే రావణుడి తల్లి పరమశివుని భక్తురాలు. తన కుమారుడికి శ్రేయస్సు కోసం శివలింగాన్ని పూజించింది. ఈ పూజకు అసూయపడిన ఇంద్రుడు శివలింగాన్ని దొంగిలించి సముద్రంలో పడేశాడు. శివుని భక్తితో చేసే పూజలకు విఘాతం కలగటంతో కలత చెందిన రావణుడి తల్లి నిరాహార దీక్ష చేయసాగింది. రావణుడు తన తల్లికి కైలాస పర్వతానికి వెళ్ళి ఆమె పూజ కోసము ఆత్మలింగం తీసుకొస్తానని వాగ్దానం చేస్తాడు. రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి కైలాస పర్వతం దగ్గర తీవ్రమైన తపస్సు చేస్తాడు. తన శ్రావ్యమైన స్వరంతో శివుని స్తుతిస్తూ పాడతాడు. అతడు తన తలను కూడా నరికి తన చర్మము మరియు ప్రేగుల నుంచి తీసిన దారాలతో వీణను తయారు చేస్తాడు. పరమశివుడు దయతో అతని ముందు ప్రత్యక్షమై ఏం కావాలని అడుగుతాడు. రావణుడు ఆత్మలింగాన్ని తనకిమ్మని వరంగా కోరతాడు. దానికి శివుడు అంగీకరించి ఆత్మలింగాన్ని ఇస్తూ దానినెప్పుడూ నేలపైన ఉంచకూడదు. ఆత్మలింగాన్ని ఎప్పుడైనా నేలపైన ఉంచినట్టయితే అది ఆ ప్రదేశంలో పాతుకుపోతుంది అని చెప్తాడు. రావణుడు గోకర్ణానికి చేరువలో ఉన్నప్పుడు సాయంత్రం కర్మలు చేయాల్సి వస్తుంది. కానీ అతని చేతిలో ఆత్మలింగం ఉండటంతో ఆందోళన చెందుతాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణేశుడు అతని దగ్గరికి వస్తాడు. రావణుడు తన కర్మలు చేసే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోమని కోరతాడు. దానిని నేల మీద ఉంచవద్దని కూడా చెప్తాడు. అయితే ఆ బాలుడు రావణుడిని 3 సార్లు పిలుస్తానని, ఆ సమయంలో రావణుడు రాకపోతే ఆత్మలింగాన్ని నేల మీద పెడతానని ఒప్పందం కుదుర్చుకుంటాడు. రావణుడు వెళ్ళిన తర్వాత గణేశుడు 3 సార్లు వేగంగా పిలుస్తాడు. కానీ రావణుడు రాలేకపోవటంతో గణేశుడు ఆత్మలింగాన్ని నేలపైన ఉంచి రావణుడిని మోసగించి తన గోవులతో సన్నివేశం నుంచి అదృశ్యమవుతాడు. రావణుడు అప్పుడు భూగర్భంలో నుంచి వెళ్తున్న ఏకైక ఆవును వెంబడిస్తాడు. అయితే అతను ఆవు చెవిని పట్టుకోగలిగాడు. ఎందుకంటే ఆవు శరీరం మొత్తము భూమి కింద అదృశ్యమైపోతుంది. ఇప్పుడు శిలారూపంలో కనిపిస్తున్న ఈ చెవి ఆ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు రావటానికి కారణం. ఇప్పుడు శిలారూపంలో కనిపిస్తున్న ఈ చెవే ఆ ప్రాంతానికి గోకర్ణం అని పేరు రావటానికి కారణమైంది. గోకర్ణం అనే పదానికి ఆవు చెవి అనే అర్థము. సంస్కృతంలో గోవు అంటే ఆవు, కర్ణ అంటే చెవి. అప్పుడు రావణుడు శివలింగాన్ని ఎత్తటానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ అది గట్టిగా ఉండటంతో విఫలమవుతాడు. తన శక్తినంతా పోగొట్టుకున్న రావణుడు చింతాక్రాంతుడే నువ్వే బలశాలివి అని మహాశివుని స్తుతించి ఇక చేసేది లేక సిగ్గుతో అవమానంతో వైఫల్యంతో లంకకు వెళ్ళిపోతాడు. అందువల్లనే ఈ దేవుడు మహాబలేశ్వరుడని పిలువబడుతున్నాడు. మహాశివుడు ప్రసన్నుడై గణపతి చేసింది చాలా అసాధ్యమైన కార్యము. ఈ సాహస కార్యం వలనే ఇక్కడ లింగ స్థాపన జరిగింది. అందువలన ముందు శ్రీ మహాగణపతిని దర్శించిన తరువాత నన్ను పూజించాలి అని నిర్దేశిస్తాడు. ఇప్పటికీ గణపతి తలపైన రావణుడు వేసిన మొట్టికాయ గొంతును మనం చూడవచ్చు. ఈ ఆలయము ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆత్మలింగం చతురస్రాకారములో ఉన్న శాలిగ్రామ పీఠంపై ఆలయంలో ప్రతిష్ఠించబడింది. పీఠం మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంది. ఇక్కడి నుంచి భక్తులు ఆత్మలింగం యొక్క పైభాగాన్ని చూడవచ్చు. ప్రతి సంవత్సరము ఇక్కడ మహాశివరాత్రికి ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి. గోవా నుంచి కూడా గోకర్ణానికి బస్సులో వెళ్ళవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.